హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక చిన్న మీకు ఈ ఎండాకాలంలో అయితే ఒక ఫ్యాన్ చూపించబోతున్నా. చాలా చిన్న ఫ్యాన్ ఇది. మీరు చూసి ఆశ్చర్యపోతారు. చూడండి, ఈ చిన్న ఫ్యాను మీకు ఇదైతే చూపిస్తుంది. చిన్న ఫ్యాన్, చాలా చిన్న ఫ్యాను చూసుకోవచ్చు. ఎంత చిన్నగా ఉంది చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏంది, ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఇవన్నీ అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అయితే చేసుకోండి, ఓకేనా. చూడండి, చిన్న ఫ్యాను చూడండి. దీనికి ఎక్కడెక్కడ ఏమి ఇచ్చారు ఏందనేది చూద్దాం. చూడండి, ఫ్యాన్ అయితే చాలా బాగుంది. దీనికైతే ఒక విచిత్రం ఏంటంటే, అందరికి పైన ఇస్తారు కదా తిప్పేది, స్పీడ్ది. దీనికైతే వెనక ఇచ్చారన్నట్టు, తిప్పుకోవడానికి వెనక ఇచ్చారు. దీనికి అన్ని ఫ్యాన్ల లెక్కనే 3 రెక్కలు అయితే ఉన్నాయి. త్రీ రెక్కస్, ఓకేనా. ఇక్కడ ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ ప్లగ్ఇన్ అయితే చేస్తాం. ఫ్యాన్కి ప్లగ్ఇన్ చేసాం. చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే ప్లగ్ఇన్ చేసేసిన. ఒకసారి ప్లగ్ అయితే వేసి చూద్దాము, మరి ఫ్యాన్ అనేది ఎలా తిరుగుతుంది. మరి దీని అడ్జస్ట్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాం. అడ్జస్ట్ ఎలా అవుతుంది, పైకి కిందికి అవుతుందా కాదా అనేది అవన్నీ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ప్లగ్ఇన్ ఏమంటారు, ఫ్యాన్ వేసి చూడండి. పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. నాయిస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. ఫ్యాన్ అయితే చాలా బాగా తిరుగుతుంది. చాలా చిన్న ఫ్యాన్ ఇది. ఇక్కడికి వచ్చేస్తే ఒకసారి చూపిస్తాను. ప్రతిదానికి అయితే ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడైతే స్పీడ్ అయితే ఇక్కడ ఉంటుంది కదా ప్రతిదానికి. ఇందులో ఇది వెనక అయితే ఇచ్చారు. స్పీడ్ చిన్నగా పెద్దదండి. మనం ఇక్కడ తిప్పాల్సి వస్తుంది, చిన్నగా పెద్దదండి. ఇది అడ్జస్ట్మెంట్. ఇది చూడండి, ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్. పైకి కిందికి రావడం చూడండి. ఇట్లా పైకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద పడుకున్నాం అనుకోండి, కింద గాలి రావాలి కాబట్టి మనం కింద పడుకున్నప్పుడు ఇది ఇక్కడ పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకోవాలి. ఒకవేళ మనం మంచం మీద పడుకున్నట్టయితే ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చూసుకోవచ్చు, గాలి కూడా చాలా బాగుంది. చూడండి, ఎంటకలు కూడా వెళ్తుంది, ఓకేనా. చేయండి, చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాం.